నమస్తే అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనం పాలిటీలో ఫస్ట్ యూనిట్గా భారత రాజ్యాంగం యొక్క పరిచయాన్ని గురించి తెలుసుకుందాం. అయితే పాలిటీ అనేది మరియు రాజ్యాంగం అనేది ఒకటేనా, లేకపోతే వేరు వేరా, వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటిదో వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే నేనేమన్నాను, పాలిటీ అనేది రాజ్యాంగం అనేది ఒకటేనా అని చెప్పేసి అన్నాను. పాలిటీ అనేది ఒక విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. పాలిటీలో రాజ్యాంగం అంటే ఏంటి, ప్రజల యొక్క హక్కులు ఏ విధంగా ఉంటాయి, ప్రజల యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎన్నికలు ఎలా ఉంటాయి, ఎన్నికలు ఎలా జరగాలి, అండ్ రాజకీయ సంస్థలు ఎలా ఉంటాయి మొదలైనటువంటి వాటి గురించి పాలిటీ వివరిస్తుంది. అయితే రాజ్యాంగం పాలిటీలో అంతర్భాగం. అందుకే మనం ఒక్కొక్క దాని గురించి ఫస్ట్ రాజ్యాంగం అంటే ఏంటి, ప్రజల యొక్క హక్కులు ఎలా ఉంటాయి, వాళ్ళ విధులు ఏంటి, ఎన్నికలు ఏంటి అన్నిటి సమాహారమే పాలిటీ. ఇప్పుడు రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. రాజ్యాంగం అంటే నియమ నిబంధనల సంపుటి. అంటే ఒక రాజ్యం యొక్క పరిపాలన ఏ విధంగా సాగాలో తెలియజేస్తుంది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అనే పదము, రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో మనం కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ కాన్స్టిట్యూషన్ అనే పదము కానిస్టూర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. కాన్స్టిట్యూర్ అనే పదానికి అర్థం ఏర్పాటు చేయడము అని అర్థం. అంటే ఒక రాజ్యం యొక్క పరిపాలన ఏ విధంగా సాగాలి అనే అంశాలు మన భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఉంటాయన్నమాట. అయితే ఈ రాజ్యాంగం గురించి మొట్టమొదటిసారిగా వివరించింది, అంటే రాజ్యాంగం యొక్క నిర్వచనాన్ని గురించి వివరించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. ద పాలిటిక్స్ అనే గ్రంథంలో రాజ్యాంగం యొక్క నిర్వచనం రాజ్యాంగానికి ఉన్నటువంటి లక్షణాలు వివరించారు. ఈ అరిస్టాటిల్ రాజ్యాంగాన్ని రాయడానికి దాదాపు 158 రాజ్యాంగాలను చదివారు అన్నమాట. 158 రాజ్యాంగాలను చదివారు. అరిస్టాటిల్ ప్రకారం రాజ్యాంగం అంటే ఏంటి? అరిస్టాటిల్ ప్రకారం రాజ్యాంగం అంటే రాజ్యంలో మనుషుల మధ్య ఉండే అనూహ్య సంబంధం. రాజ్యాంగం అంటే అరిస్టాటిల్ రాజ్యాంగం యొక్క నిర్వచనాన్ని రాజ్యంలో మనుషుల మధ్య ఉండే సంబంధాన్ని రాజ్యాంగం అని చెప్పేసి చెప్పిందన్నమాట. అయితే ఇది కాకుండా ఇప్పుడు రాజ్యాంగం ఎన్ని రకాలు తెలుసుకుందాం. రాజ్యాంగం యొక్క రకాలు. రాజ్యాంగాన్ని మనం
వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ముఖ్యంగా సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగం అండ్ నిర్మాణాన్ని బట్టి రాజ్యాంగం. సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగాన్ని 3 రకాలుగా వివరించవచ్చు. ఒకటి దృఢ రాజ్యాంగం, 2 దృఢ రాజ్యాంగం, 3 దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే సవరించడానికి కఠినమైన నిబంధనలు ఉంటే దాన్ని మనం దృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ యుఎస్ఏ. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని సవరించడానికి కఠినమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అదృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి ఈజీ పద్ధతులు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ బ్రిటన్. దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అంటే ఒక రాజ్యాంగాన్ని సవరించడానికి పద్ధతులు కఠినంగాను మరియు సులభంగాను లేకుండా ఆ రెండింటి మిశ్రమంగా కలిగి ఉంటే దాన్ని దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఇండియా. అంటే మన రాజ్యాంగము భారతదేశం యొక్క రాజ్యాంగము దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం అన్నమాట. అంటే దృఢ అదృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన భారత రాజ్యాంగము. తర్వాత నిర్మాణాన్ని బట్టి రాజ్యాంగాన్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఏంటిది? లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఇండియా. అలిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ బ్రిటన్. లిఖిత రాజ్యాంగం అంటే ఏ దేశం యొక్క రాజ్యాంగము రాయబడి ఉంటుందో, అంటే నియమ నిబంధనలు స్పష్టంగా తెలియజేయబడి ఉంటాయో ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. అలిఖిత రాజ్యాంగం అంటే సాంప్రదాయ పద్ధతులను అనుసరించే రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. దానికి ఎగ్జాంపుల్ బ్రిటన్. తర్వాత రాజ్యాంగం యొక్క లక్షణాలను గురించి తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.